ఒక అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. అది తాను అడవిలో రాజు అని ప్రకటించుకుంది. ప్రతిరోజు అది అనేక జంతువులను చంపుతూ భయభ్రాంతులకు గురిచేస్తూ ఉండేది. ఈ హింసను ఆపేందుకు అడవి జంతువులకు ఒక ప్లాన్ వేశాయి. వారు ప్రతిరోజు ఒక జంతువును ఆ సింహానికి భోజనంగా పంపిస్తామని చెప్పారు. సింహం అంగీకరించింది. ఒకరోజు తెలివైన కుందేలుకి వంతు వచ్చింది. అది ఆలస్యం చేసి సింహం గూటికి చేరుకుంది. సింహం కోపంతో అడిగింది, ఇంత లేటుగా ఎందుకు వచ్చావు అని. కుందేలు శాంతంగా చెప్పింది, మరొక కుందేలుతో నేను వస్తున్నాను, కానీ మీకంటే పెద్ద సింహం మమ్మల్ని అడ్డగించింది. అతను నిజమైన అడవి రాజు అంటున్నాడు. ఈ మాటలు విని సింహం ఆగ్రహంతో ఊగిపోతూ నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు అన్నది. కుందేలు ఒక లోతైన బావి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ సింహం ఇక్కడే నివసిస్తుంది అని అన్నది. సింహం బావిలోకి చూసింది. అక్కడ తన ప్రతిబింబం చూసింది. అది నిజమైన సింహం అని భ్రమపడి గర్జించింది. తన సొంత ప్రతిధ్వనితో మరింత కోపంగా మారింది. వెంటనే బావిలోకి దూకింది మరియు మునిగిపోయింది. తెలివైన కుందేలు అడవికి తిరిగి వెళ్ళి ఈ శుభవార్త అందరికీ తెలిపింది. అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు, కుందేలుని పొగిడారు. ఈ కథలో నీతి ఏమిటంటే తెలివి బలాన్ని జయించవచ్చు,